హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ అండ్ హసీ క్రియేషన్స్. చాలా రోజుల నుంచి వీడియోస్ రావట్లేదు, కొన్ని ఇబ్బందుల వల్ల పెట్టలేకపోయాను. ఈరోజు మనం పంచరామాల గురించి తెలుసుకుందాం. చాలామంది అడుగుతున్నారు పంచరామాల గురించి చేయండి, వాటి గురించి ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేయండి అని చెప్పి. సో ఈరోజు మనం పంచరామాల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా పేరు పొందాయి. సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించినప్పుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగం ముక్కలై 5 ప్రదేశాల్లో పడిందని, ఆ 5 క్షేత్రాలే పంచారామాలని కథనం. అవి కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం, కాకినాడ జిల్లాలోని కుమారారామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం భీమారామం, పల్నాడు జిల్లాలోని అమరారామం. పంచారామాల పుట్టుక. శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణంలో ఈ పంచారామాల ఉద్భవం గురించి ఒక కథ ఇలా ఉంది. క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహిని రూపం ధరించి సురాసురులకు పంచుచుండగా పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల నాదుల నేతృత్వంలో తీవ్రమైన జపతపాలను ఆచరించగా శివుడు మెచ్చి వారికి వరములిచ్చాడు. కొత్తగా సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలు గురిచేయడంతో వారు మహాదేవుణ్ణి శరణు వేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన వాసుపతంతో రాక్షసులను వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిద్ధికెక్కింది. ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసుల పూజ చేసిన ఒక పెద్ద లింగం మాత్రం చెక్కు చెదరలేదు. దీనినే మహాదేవుడు 5 ముక్కలుగా ఛేదించి 5 వేరువేరు ప్రదేశంలో ప్రతిష్ఠించుటకు పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ఠ చేసిన ఈ 5 ప్రదేశాలే పంచారామాలుగా ప్రసిద్ధికెక్కాయని ఒక కథనంలో ఉంది. స్కంద పురాణం. స్కంద పురాణంలో తారకాసురుని వధ ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరి ఒకలా తెలియజేస్తుంది. హిరణ్యకశిపుని కుమారుడు నీమూచి. నీమూచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక అర్భకుడి అంటే బాలుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరూ వల్ల తనకి మరణం లేకుండా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరన్న ఆ దానవుడి ధీమ సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడము, వారు తనని ఏమీ గెలవలేకపోవటము జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలి పరమేశ్వరుని రక్షితుడు అయిన తారకుణ్ణి సామాన్య బాలులెవ్వరూ గెలవడం అసాధ్యమని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశ్వరుని తమకు అపూర్వ శక్తిమంతుడైన బాలుణ్ణి ప్రసాదించమని ప్రార్థిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివబాలుడు కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుడిని సంహరించారు. తారకాసురుడు నేలకూలడంతో అతని యందున్న ఆత్మలింగం 5 ఖండాలుగా మారింది. దేవతలు ఈ 5 లింగ శకనాలను 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచారామ క్షేత్రాలు. భీమేశ్వరుడు ద్రాక్షారామం అంటే ద్రాక్షారామం కోనసీమ జిల్లా. భీమేశ్వరుడు కుమారరామం సామర్లకోట కాకినాడ జిల్లా. రామలింగేశ్వరుడు క్షీరారామం పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా. సోమేశ్వరుడు భీమారామం భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా. అమరేశ్వరుడు అమరారామం అమరావతి పల్నాడు జిల్లా. అమరారామం. అమరావతి క్షేత్రంలోని అమరేశ్వర స్వామి దేవాలయం గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నెలకొన్న శివలింగాన్ని ఇంద్రుడు నెలకొల్పాడని ప్రసిద్ధి. ఇక్కడ శివుడు అమరేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. ద్రాక్షారామం. ఈ గుడి వెనకాతల ఒక చిన్న కథనం కూడా దాగి ఉంది. కోనసీమ జిల్లాలో కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామ క్షేత్రం ఉంది. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మితమైంది. ఆలయ స్తంభాలపై, గోడలపై 800కు పైగా శాసనాలు ఉన్నాయి. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మవారు మాణిక్యాంబదేవి. క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. శివాలయంతో పాటు విష్ణు ఆలయం, శక్తిపీఠం ఉన్న దివ్యక్షేత్రమే ద్రాక్షారామం. దక్ష ప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేశాడని ప్రసిద్ధి. తారకును సంహారానంతరం శివలింగం భాగం
ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరుని అభిషేకం చేయాలనుకున్నారు. మార్గమధ్యంలో తుల్య ఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋషులు తెస్తున్న గోదావరులను తను యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋషులను గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్తగోదావరులను పుష్కరిణితో చేర్చానని, తన సప్తగోదావరిగా ఈ పుష్కరిణి పిలువబడుతుందని, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు. 4 ప్రవేశ ద్వారాలున్న ఈ ఆలయం బాహ్య ప్రకారం ఎత్తైన రాజగోపురంతో నిర్మితమైంది. బాహ్య ప్రాకారంతో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజస్తంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్ల నీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెండింటిని శంకరనారాయణ స్వాములు అని పిలుస్తారు. భీమేశ్వర లింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం 2వ అంతస్తులో ఉంది. సోమారామం పశ్చిమ గోదావరి భీమవరం గునుపూడిలో సోమారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు, అమ్మవారు ఉమాదేవి. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అని కూడా అంటారు. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయానికి 3వ శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజున గోధుమ వర్ణంలోకి మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనిని సోమారామం అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను, అన్నపూర్ణాదేవి అమ్మవారు పై అంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. కుమార భీమారామం కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో కుమార భీమారామ క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, తల్లి బాల త్రిపుర సుందరి. ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంట చేలతో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగులు ఎత్తున 2 అంతస్తుల మండపంగా ఉంటుంది. దీనిని చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఇది పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్లు భీమేశ్వరాలయంలోని శిలాశాసనాలు బట్టి తెలుస్తుంది. ఈయనే ద్రాక్షారామ దేవాలయాన్ని కూడా నిర్మించింది. అందుకే ఈ 2 గుళ్ళు ఒకే రీతిగా ఉండటమే కాక రెండింటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటే రకంగా, నిర్మాణ శైలి కూడా ఒకే విధంగా ఉంటుంది. క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో క్షీరారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు రామలింగేశ్వర స్వామి, అమ్మవారు పార్వతీదేవి. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్దనుడు. ఆలయ విశేషం 9 అంతస్తులతో 20 అడుగుల ఎత్తులో విరజిల్లే రాజగోపురం. చివరి అంతస్తు దాకా వెళ్ళడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడ శివలింగం 2.5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ, దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్ద గోపురం నుండి శివలింగంపై పడతాయి. ఇంతటితో ఈ వీడియో పూర్తయింది. మీకు కనుక ఈ పంచారామాల క్షేత్రాల గురించి కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.